ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు. 18వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 5వ అధ్యాయం లండన్ మొదటి హాస్టల్ ప్రయాణం. బాధపడవలసిన విషయం, జాలిపడవలసిన విషయం ఏమిటంటే, శరీరాల నుంచి బయటికి వచ్చినప్పుడు ఏం చూస్తారో, ఏం వింటారో మనుషులు గుర్తుపెట్టుకోరు. అయితే ఒక విషయం నాకిప్పుడు అర్థమైంది. చాలా మందికి ముందుగానే ఎందుకో అనిపిస్తుంటుంది, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో యాక్సిడెంట్కు గురి కావడమో లేక చనిపోవడమో జరుగుతుందని. అలా ఎందుకు జరుగుతుందంటే, వాళ్లకు ఆస్ట్రల్ భూమికల్లో ముందుగానే చెప్పడం జరుగుతుందన్నమాట. వాళ్ళు మేల్కున్నప్పుడు ఆ జ్ఞాపకం కొద్దిగా వాళ్ళ చైతన్యంలో ఉంటుంది. అందుకే ముందుగానే అనిపిస్తుంటుంది. వాళ్లతో కాసేపు గడిపాం. మరణమంటే ఏమిటో వీలైనంత విశదంగా వాళ్లకు వివరించారు మా నేస్తం. తరువాత ఆ పిల్లాణ్ణి తన వెంట రమ్మన్నారు. ఒక స్త్రీకి పరిచయం చేస్తానన్నారు. ఆమె ఇప్పటికే హాస్టల్ స్థాయిలో పనిచేస్తుందని, ఈ కొత్త వాతావరణంలో ఎలా జీవించాలో నేర్పడానికి ఆమె సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఆ కుర్రాడి తల్లిదండ్రులను వదిలి బయలుదేరాం. వాళ్ళిద్దరూ తమ హాస్టల్ ఇంట్లో అలాగే కూర్చొని తాము విన్నదంతా మాట్లాడుకుంటూ నెమరు వేసుకుంటున్నారు. వాళ్ళు పరిణితి చెందిన జంట కాదు. అందుకే వాళ్ల హాస్టల్ శరీరాలు వాళ్ళ స్థూల శరీరాల నుంచి ఎక్కువ దూరం పోవటం లేదు. ఆ స్థూల దేహాలు హాయిగా మంచం మీద పడుకొని ఉన్నాయి. తెల్లారితే తమలో ఉన్నవారు ఏమి ఎదుర్కోవలసి వస్తుందో తెలియకుండా ఆనందపు అజ్ఞానంలో పడి నిద్రపోతున్నాయి. వాళ్లను వదిలి యువతలికి వచ్చాక మా నేస్తం ఒక క్షణం పాటు కదలిక లేకుండా నిలబడ్డారు. ఏదో ఒక విచిత్రమైన శబ్దం చేశారు నోటితో. అది ఈల కాదు, కానీ ఈలలాగానే ఉంది. ఆ వెంటనే సుమారు 35 ఏళ్ల స్త్రీ ఆ పిలుపుకు సమాధానంగా మంచులో నుంచి వచ్చినట్లు ప్రత్యక్షమయ్యింది. మా నేస్తం తాను చేసింది వివరించారు. హాస్టల్ స్థాయిలో ఎవరినైనా కాంటాక్ట్ చేయాలంటే ఆ వ్యక్తిని గురించి తీవ్రంగా అనుకోవాలి. ఒకవేళ వాళ్లను కలవడమనేది అర్జెంట్ అయితే మన తీవ్ర ఆలోచనకు ఆ వ్యక్తి తాలూకు అసలు స్వరాన్ని జోడించి పలకాలి. ఆయన చెప్పిన దానిని బట్టి నాకు అర్థమయ్యిందేమిటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి అసలు స్వరం అనేది ఉంటుంది. ఏ ఇద్దరు స్వరాలు కలవవు. కాబట్టి అత్యవసర సమయంలో ఆ స్వరాన్ని పలికినట్లయితే క్షణాల మీద రావలసిన చోటికి ఆ వ్యక్తి వచ్చేస్తాడు. ఆ వ్యక్తికి తన స్వరం వినపడి అయస్కాంతంతో లాగినట్లు వచ్చేస్తారట పిలిచిన వాళ్ల దగ్గరికి. ఆయన పిలుపుకు సమాధానముగా వచ్చిన స్త్రీ అనేక మంది హాస్టల్ సహాయకులలో ఒకరామె. వాళ్లను అలాగే పిలుస్తారు. ఎందుకంటే మరణమనే విధానం ద్వారా భౌతిక లోకం దాటి హాస్టల్ లోకానికి వచ్చిన వాళ్లకు సహాయం చేయటంలోనే తమను తాము అంకితం చేసుకున్న వాళ్ళు వీళ్లు. వాళ్ళు చేస్తున్న పని ఎంత అవసరమైనదో, ఎంత అద్భుతమైనదో నాకిప్పుడు పూర్తిగా అర్థమయ్యింది. ఈ వాలంటీర్లే కనుక లేకపోతే చనిపోయిన వారికి తమను అంటుకొని ఉన్న ఎతిరిక డబ్బులను వదిలించుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. దానిని వదిలించుకుంటేనే గాని హాస్టల్ స్థాయిలో వారి జీవితం సక్రమంగా ప్రారంభం కాదు. అంతేకాదు, ఈ క్రొత్త పరిస్థితి గురించి నేర్పడానికి ఎవరో ఒకరు ఉండడంలోని సదుపాయము తేలిక అప్పటికి గాని అర్థం కాదు. ఈ వచ్చిన ఆమెకు మా కేసు గురించి కూలంకుషంగా వివరించడం జరిగింది. ఆమె ఎంతో సానుభూతిగా అర్థం చేసుకుంది. ఆ కుర్రాడిలోని జంకుపోయి ఫ్రీగా ఫీల్ అయ్యాడు. అతనికి హాస్టల్ విద్యను నేర్పించడానికి తీసుకుని పోయిందామె. ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎవ్వరినీ వాళ్ల కర్మకు వాళ్ళని వదిలిపెట్టడం అనేది జరగదు. ఆ పని ఎప్పుడూ ఎవరో ఒకరికి పురమాయించడం జరుగుతుంది. ఈ విధంగా క్రొత్తగా హాస్టల్ ప్రపంచానికి వచ్చిన వారు గతించిపోయిన పాత జీవితాన్ని వదిలివేసి క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టగలుగుతారు తొందరలోనే. టైం ఎంత అయ్యిందని అడిగారు మా నేస్తం. దగ్గరలో ఉన్న గడియారం వైపు చూశాను. 2 గంటలు అయ్యింది. అంటే వాయుదాడుల సైరన్లు మోగి 4 గంటలు గడిచాయి. శ్రీలంకలో ఉదయము 6:30 అయ్యుంటుంది. అంటే ఇంకొక గంటన్నర మాత్రమే టైం ఉన్నది నేను కొలంబోలో 8 గంటలకు నా శరీరంలోకి తిరిగి వెళ్లడానికి. కేవలం భౌతిక విషయాల పట్ల కోరికలకు అతీతంగా ఎదిగిన వాళ్ళు హాస్టల్ స్థాయిలో ఏ విధంగా రకరకాలుగా జీవిస్తారో నాకు పరిచయం చేయాలి అన్నారు మా నేస్తం. తనను అంటిపెట్టుకుని ఉండమన్నారు నన్ను.
అక్కడ నుంచి సర్రున బయలుదేరాం. సముద్రం మీదుగా వెళ్ళిపోతున్నాం. ఎక్కడా నేల కనబడడం లేదు. సముద్ర గర్భంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడైనా కలిగిందా అని అడిగారు నన్ను. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాను. దాని గురించి పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదని. అప్పుడు మా నేస్తం చెప్పారు, ఆస్ట్రల్ స్థాయిలో సమాంతర పరిణామానికి చెందిన జీవుల్ని తెలుసుకోగలుగుతాం. అంటే ఉదాహరణకు చేపలు, పక్షులు తమ పరిపూర్ణత వైపుకు చేసే ప్రయాణంలో మానవ సామ్రాజ్యం గుండా అవి పురోగమించవు. వాటి లైను వేరుగా ఉంటుంది. అవి దేవతలుగా పరిణామం చెందుతాయి. దేవతల స్థాయికి పరిణామం చెందాలంటే అవి ఎన్నో స్థాయిల గుండా ఎదగాలి. అంటే ప్రకృతి మూలకాలు, ప్రకృతాత్మలు అలా వెళుతుందన్నమాట. ఈ పరిణామాన్ని గురించి కొంచెమైనా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వాటి సరి అయిన క్రమంలో మొదటి నుంచి వాటిని తెలుసుకోవాలి అన్నారాయన. నన్ను సముద్ర గర్భంలోనికి తీసుకుని వెళతానన్నారు. కాకపోతే ఒక హెచ్చరిక చేశారు. అక్కడ ఏం జరిగినా నేనసలు భయపడకూడదని, భయపడితే వెంటనే నా స్థూల శరీరంలోనికి తిరిగి వెళ్ళిపోయి మేలుకునేసరికి రాత్రి జరిగిందేదీ గుర్తు లేకుండా పోతుందని, భౌతిక స్థాయికి అవతల ఉన్న జీవితానికి సంబంధించినంత వరకు ఎలాంటి భయాలు పెట్టుకోకూడదని మరోసారి చెప్పారు. దేనినైనా ఎదుర్కొనే ధైర్యం ఉందా అని అడిగారు. నేనెలాంటి వాడినంటే దేన్నైనా సరే ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకునేవాణ్ణి. అందుకే ఆయనతో వెళ్ళడానికి అంగీకరించాను. ఆస్ట్రల్ శరీరంతో నీళ్ల అడుగుకు వెళితే ఆ నీళ్లు మనల్ని ఏమీ చేయలేవట. ఎందుకంటే ఆస్ట్రల్ శరీరానికి గాలి పీల్చాల్సిన అవసరం ఉండదు కదా. కనుక ఆస్ట్రల్ శరీరంలో ఉండగా నీళ్ల బయట ఉన్నా నీళ్ల లోపల ఉన్నా తేడా ఏమీ ఉండదు. నీళ్ల మీదకి దిగాం. సముద్రం ఆటుపోటు మీదుంది. కానీ దానివల్ల మాకేమి ఇబ్బంది లేదు. నేల మీద ఉన్నా నీళ్లలో ఉన్నా ఒకటిలాగానే అనిపిస్తోంది. శీతోష్ణాలలో తేడా లేదు. నెమ్మదిగా నీళ్లల్లో మునిగాం. నేనెక్కడా కంగారు పడకూడదు కదా. అందుకే చాలా నెమ్మదిగా దిగాం. నాకు అయిష్టాన్ని కలిగించే ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. నా తల అలక్రిందకి వెళ్లేసరికి వెలుగులో మార్పు లేదు అని గమనించి సంతోషించాను. నేను నెమ్మదిగా అలవాటు పడుతున్న బూడిద నీలం వెలుతురే ఉంది. నా చుట్టూ జలచరాలు కదులుతున్నాయి. అవి చేపలని గుర్తించాను. వాటి సంఖ్య మాత్రం నేననుకున్నంత లేదు. మేమింకా లోతుకి వెళ్లే కొద్దీ చేపల సంఖ్య తగ్గింది. అక్కడ కనపడిన చేపలు చెప్పుకోదగినంత పెద్దవిగానే ఉన్నాయి. అయితే నీళ్ల పైభాగంలో కంటే ఇక్కడ చేపలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. తేలుతున్న రాళ్లలా కనబడుతున్న పెద్ద పెద్ద ఆకారాలు కూడా ఉన్నాయి. అయితే వాటి దగ్గరికి వచ్చాక కనబడింది వెలిగే కళ్ళు వాటికి ఉన్నాయని. ఇదో రకమైన జీవం అని తెలియజేస్తున్నాయవి. మా నేస్తం వివరించారు. ఆ జీవులు సజీవంగానే ఉన్నాయని, అవి చేపజాతుల నుంచి ప్రకృతి మూలకాలుగా పురోగమిస్తున్నాయని, అవి ఎన్నడూ ఉపరితలానికే వచ్చి ఉండని జన్మలని, మనుష్యులను అవి ఏనాడూ చూసి కూడా ఉండవని, బెస్తవాళ్ల వలలకు అందనంత లోతులో ఉంటాయని ఆయన తెలియజేశారు. మనకు అర్థమయ్యే కాలమాన ప్రకారం చాలా తక్కువ సమయంలోనే మేము సముద్రం అడుగుకు చేరుకున్నాం. అక్కడ నేల మీద కాలు ఆన్చగలిగాం. అది మట్టి నేలలాగా లేదు. అంతా రాతిమయం. అలలాగా కదులుతోందా నేల. కానీ ఎంత అద్భుతమైన దృశ్యం అక్కడ. సముద్రపు అడుగున మొత్తం తోటలాగా ఉంది. పూల గుబురులున్నాయి. అనేక రకాల సముద్రపు పూలు, వేల రంగుల్లో మిలమిలలాడే రాళ్ళు, అక్కడక్కడ గుహలు కనిపించాయి. అవి చీకటిగా లేవు గాని బయట కంటే లోపల వెలుతురు తక్కువగా ఉంది. వాటిల్లో ఒక గుహ లోపలికి నన్ను తీసుకుని వెళ్లారు. సముద్ర ప్రకృతి మూలకాలలో ఒకదాని ఇల్లు అది. అటువంటి జీవులు సముద్రపు అడుగున చాలా ఉన్నాయి. ఆ జీవిని చూసి మొదట కుంచుకుపోయాను. అది సగం ఎదిగిన ఏనుగు సైజులో ఉంది. ఆ గుహ చీకట్లో దాని కళ్ళు కాంతితో జ్వలిస్తున్నాయి. అవి అయస్కాంతంలాగా ఆకర్షిస్తాయి. జలచరాలు వీటి ఆహారం. వాటిని ఆకర్షిస్తాయట ఇవి తమ కళ్ళ ద్వారా. నన్ను కూడా ఆకర్షిస్తున్నట్లు అనిపించింది నాకు. ఒక్క క్షణం కాస్త భయం వేసింది. కానీ నా దగ్గరే ఎప్పుడు ఉండే మా నేస్తం అది నాకు ఎలాంటి హాని చెయ్యలేదని నమ్మబలికారు. కాబట్టి భయపడవద్దన్నారు. మేము చూస్తున్న ఆ జీవికి మేమక్కడ ఉన్నట్టు తెలుసనేది మాకు అర్థమవుతోంది. మాకు కనబడుతోంది దాని ఆస్ట్రల్ శరీరం.
ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.